నమస్తే మాస్టర్స్. హ్మ్. నా పేరు లావణ్య. మనం మరణం మధురం క్షణం క్షణం అనుభవైక వైద్యం అనే అనుభవైక జ్ఞానం అనే ఒక అద్భుతమైన పుస్తకాన్ని కంటిన్యూ చేస్తున్నాము. తెలుగులో అనువదించిన ఎం స్వర్ణలత గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు భాగము ఆవలి జీవిత నిర్మాణం. అంటే రుక్మిణి గారు మిమ్మల్ని ప్రస్తుతానికి మ్యూట్ చేస్తున్నానండి. తర్వాత ఆ! ఎప్పుడైనా మీరు మాట్లాడాలి అంటే అన్మ్యూట్ చేసుకోవచ్చండి. సరే. సరేనండి. సరే. ఓకే. ఆవలి జీవితం ద్రవం మరియు నిర్మాణం రెండు మనం తరువాత ఏ అనుభవం పొందాలి అన్నది తరచూ నిర్ధారించగలం కనుక అది ద్రవం. ఇది భూమి మీద పెరట్లో కొన్ని మొక్కలు నాటడమా, లేక స్నేహితులను సందర్శించడమా, కొంచెం సేపు నడవడమా, లేక భోజనం చేద్దామా అని నిర్ణయించడం లాంటిది. మనం ఈ విధమైన ఎంపికలు ఎప్పుడూ చేస్తూనే ఉంటాము. ఆవలి జీవితంలో మనం కార్యకలాపాలలో ఎంపిక చేసుకోవచ్చు. అయితే ఒక మెలిక ఉంది. తరచూ మనం అనేక పనులు ఒక్కసారే చేస్తాము. ఉదాహరణకు, మనం ఇప్పటికే భూమి మీద ఉన్న మన ప్రియతములను గమనిస్తాము. గమనించడంతో పాటు ఆకాశిక్ రికార్డులలోని చారిత్రాత్మక సంఘటనలను పరిశీలిస్తాము, లేదా ఇతర లోకాలకు ప్రయాణం చేస్తాము. ఒక పర్యటనలాగా. ఒక ఆత్మ నేస్తంతో దివ్య భాషణం ద్వారా అనుసంధించబడి ఉంటాము. ఓకే. సో ఏం చెప్తున్నారంటే, ఆవలి జీవితంలో మనం ఎలా ఉంటాము మన యొక్క తత్వాన్ని చెప్తున్నారన్నమాట. మనం ఏమేం చెయ్యగలము, మన యొక్క లక్షణాలేంటి. భూమి మీద శరీరంతో ఉండేటప్పుడు అక్కడేమో మనకి శరీరం ఉండదు కాబట్టి రెండిటికి ఉండే తేడా ఏంటి, ఇంకా ఏం చేస్తాము అని చెప్తున్నారు. మనకి భూమి మీద ఉండే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం ద్వారా మనం కొన్ని దాన్ని కంపేర్ చేసుకోవచ్చు అనమాట. ఆవలి జీవితం అనేది ఎట్లా అంటే ఒక ద్రవం లాంటిది అన్నారు. ఓకే. ఎలా అంటే అది మరి అది నాకు ఇది బహుశా అర్థం అయ్యిండకపోవచ్చు, ద్రవము అని ఎందుకు అన్నారు అని. విషయం ఏంటంటే, భూమి మీద మనము భౌతిక శరీరం ఉంటుంది కాబట్టి ఆ శరీరంతో ఒక సమయంలో ఒక పని చేయగలం. కాకపోతే శరీరంతో ఒక పని చేస్తూ మనసుతో ఇంకోటి ఆలోచిస్తూ ఉంటాము కదా. కాబట్టి అదే విధంగా భూమిలో ఒక సమయంలో ఒక పని చేసినట్టు పైలోకాల్లో మాత్రము మనకి శరీరం అవసరం లేదు. అక్కడ మనం మల్టీ డైమెన్షనల్ అంటారనమాట. అంటే ఎన్నో తలాల్లో మనం ప్రవర్తించగలము. అవన్నీ కూడా మనకి అక్కడ ఎరుక వస్తుంది. కాబట్టి అక్కడ ఏం చేస్తాము, ఒకే సమయంలో చాలా చాలా చోట్ల చాలా చాలా పనులు చేస్తూ ఉంటాం అన్నమాట. ఎలా అయితే శరీరంతో ఒక పని, కూరగాయలు కట్ చేస్తూ మనసుతో ఇంకెక్కడో ఏదో విషయం ఆలోచించినట్టుగా ఇక్కడ కూడా ఇంకోటి కూడా చేస్తాం. బుద్ధిపరంగా సమాజంలో సభ్యతతో మనం ఎలా ప్రవర్తించాలో అలా ఉంటామన్నమాట. ఉదాహరణకి కూరగాయలు కట్ చేస్తున్నాము, మనసుతో ఇంకేదో విషయం ఆలోచిస్తున్నాము. బుద్ధిపరంగా మన వస్త్రాలు ఏమన్నా పక్కకి జరిగిపోతే వెంటనే బుద్ధి ఒక చెప్తుందనమాట, నువ్వు సరిగ్గా బట్టలు సర్దుకో అనేసి. వెంటనే సర్దుకోవడం అని బుద్ధి కూడా పనిచేస్తూ ఉంటుంది కదా. ఆత్మపరంగా మనం జీవించే ఉన్నాము కాబట్టి ఆత్మ అనేది ఉంటూనే ఉంటుంది. ఎలా అయితే ఇన్ని తలాలలో మనం పనిచేస్తున్నామో భూమి మీద, అక్కడ కూడా అలాగే ఎన్నో శరీరాలతో మనం పనిచేస్తాం అన్నమాట. ఏమేం చేయొచ్చు అని చెప్తున్నారంటే, కింద భూమి మీద మన శరీరం వదిలిపెట్టేసి వచ్చిన తర్వాత మన కుటుంబ సభ్యులు, మన స్నేహితులు, మన వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచుతామంట. వాళ్ళని ఒకసారి గమనించుకుంటూ ఉంటామంట ఏం జరుగుతుంది అనేసి. తర్వాత ఆకాశిక్ రికార్డ్స్ గురించి మనం తెలుసుకున్నాము. అంటే అదొక పుస్తకం అని అనుకోవచ్చు. దాంట్లో మనం ఎప్పుడు ఎక్కడ ఏ విషయాలు తెలుసుకోవాలంటే అక్కడికి ఆ చరిత్రలోకి వెళ్ళి ఇది భవిష్యత్తు కానీ గతం కానీ చూడొచ్చు అన్నమాట. చారిత్రాత్మక సంఘటనలను పరిశీలిస్తూ ఉంటాం ఒక చోట. ఇంకో చోట ఏం చేస్తాము, వేరే ఇతర లోకాలకి కూడా వెళ్ళి చూసి వద్దామనేసి ఇతర లోకాలకి కూడా పర్యటనలాగా వెళ్ళేస్తామంట. ఇంకోవైపు ఏం చేస్తాము, ఒక
ప్రియతమ ఆత్మ నేస్తం, ఆత్మలోకంలో మనకు స్నేహితులు ఉంటారు అందరూ. ఆ స్నేహితులతో మనం ఒక దివ్య భాషణం అంటారు. అంటే ఏంటంటే నోటితో మాట్లాడాల్సిన అవసరం లేదు, కమ్యూనికేషన్ అనమాట. ఒక మన లోపల ఆలోచన వచ్చిందంటే వాళ్ళకి టెలిపతి ద్వారా తెలిసిపోతుంది. టెలిపతి ఇంకా భూమి మీద అంటారు, అక్కడ పైలోకాల్లో టెలిపతి అన్నారు అనమాట. ఇంకా బాగా అర్థమయ్యేలాగా ఉంటుంది ఆ భాష అనేది. మనం నోటితో మాట్లాడితే మనం చెవులతో ఎలా వింటున్నామో అంతే స్పష్టంగా అక్కడ ఒకరి లోపల నుంచి ఇంకొకరికి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఈ విధంగా అక్కడ ఒకే సమయంలో ఎన్నో పనులు చేయవచ్చు. అధ్యయన సమూహాలను, నైపుణ్యాలను పెంపొందించే సృజనాత్మక సాధనలు, కొత్త ఆలోచనలు, ఎరుక పొందగలిగే అనుభవపూర్వకత, వినోదం లాంటివి నిర్వహించడం ద్వారా నిర్దేశకులు నిర్మాణాన్ని అందిస్తారు. దానిని గురించి ఆలోచించడంలో ఒక మార్గం మీ కళాశాలలో మీ సమయాన్ని జ్ఞాపకం చేసుకోవడం. కొన్ని రోజులు మీరు తరగతి గదులలో గడుపుతారు. వివిధ విషయాలపై నిర్మాణాత్మక అన్వేషణలతో గడిపిన దృష్టి ముఖ్య విషయంపైనే నిలిచి ఉంటుంది. తరగతి తరువాత తరగతులు లేని రోజులలోనూ మీ సమయం ఎక్కువ ద్రవంగా ఉంటుంది, మనం కోరుకున్న రూపంలోకి మారుతుంది. మీరు స్నేహితులను సందర్శించారు, సంగీతం విన్నారు, చదువుకున్నారు, తిన్నారు, వివిధ మార్గాలలో మీ సమయాన్ని ఉపయోగించారు. ఆవలి జీవితం కళాశాల లాంటిది, ఇంకా చాలా ఉత్సాహభరితమైనది. మీరు విశ్రాంతి తీసుకోవచ్చు, కానీ నిద్రించరు. మీ చైతన్యం నూతన ఆలోచనలతో నింపబడి ఉంటుంది. ఆ సమావేశం ప్రేమ పట్ల మీ భావం మరియు గాఢానుసంధానం ఎన్నటికీ అంతం అవ్వదు. అంటే ఇందాక ద్రవం అంటే నాకు అర్థం కాలేదు, ఇప్పుడు తెలుసుకున్నాను. ఏంటి అంటే నిర్మాణాత్మకము, ద్రవము అని రెండు రకాలుగా చెప్తున్నారు. నిర్మాణాత్మకము అంటే ఏంటంటే మన జ్ఞాపక శక్తిలో మనకి ఇప్పుడు గత 10 ఏళ్ల క్రితము ఒక రోజు గురించి ఆలోచించామనుకోండి, ఆ రోజులో ఒక ముఖ్యమైన సంఘటన ఏదైనా జరిగి ఉంటే అది మాత్రమే గుర్తుంటుంది మనకి. లేదంటే పలానా వాళ్ళు ఏదో అన్నారు, లేదంటే నాకు ఈ పలానా అవార్డు వచ్చింది, ఎంతో సంతోషకరమైన దినము, ఇలాగ జీవితంలో ఏదైనా ముఖ్యమైన సంఘటన ఏదైనా ఉంటే ఆ విషయం గుర్తుంటుంది, చక్కగా గుర్తుంటుంది. అంతేకాని ప్రతిరోజు మనం జీవిస్తున్నాం కదా, కొన్ని వందల రోజుల నుంచి జీవించే ఉన్నాం కదా, ఏ రోజు ఏం తిన్నాము, ఎవరితో మాట్లాడాము, ఏ టైంకి నిద్రలేసాము, ఇవన్నీ ఏమి గుర్తుండవు కదా. ఆ గుర్తు ఉండని విషయాల్ని ద్రవము అన్నారన్నమాట. అంటే ఆ జ్ఞాపక శక్తి అంతా కూడా అలా కరిగిపోయింది. అది అవసరమైతే గుర్తు తెచ్చుకోవాలంటే గుర్తు తెచ్చుకోవచ్చు. కానీ నిర్మాణాత్మకమైనది ఏంటి అంటే మనము మన యొక్క తెలివితేటలు, మన బుద్ధి, మన మనస్సు ఈ సంఘటనల వల్లనే ఏర్పడింది, ఆ జ్ఞాపక శక్తి వల్లనే ఏర్పడింది. కాబట్టి అది నిర్మించబడి ఉన్నామన్నమాట. మనం ఇప్పుడు ఎలా నిర్మించబడి ఉన్నామో ఆ సంఘటనల మూలంగా జరిగింది. కాబట్టి ఆ నిర్మాణాత్మకమైన సంఘటనలు అవన్నీ కూడా మనకి చక్కగా గుర్తుంటాయి. ద్రవము అనేది అంటే పెద్దగా అవసరం లేని విషయాలు ఏవి, మన రోజువారీ ఎలా గడుపుతాము, ఇవన్నీ కూడా అది ద్రవము అన్నారు. అది ఎవరికి గుర్తుంచుకోరము మనము. కాబట్టి పైలోకాల్లో ఏం చేస్తాం, ఇప్పుడు ద్రవము అన్నా నిర్మాణం అన్నా అర్థమైంది కదా. కాబట్టి పైలోకాల్లో ఏం చేస్తామంటే మనం అంతా కూడా నిర్మాణాత్మకంగా ఉంటాం అన్నమాట. ఎందుకంటే ద్రవము అనేది అసలు అక్కడ అవసరం లేదు, ఎందుకంటే భౌతిక శరీరం లేదు, తినడం అనేది అవసరం లేదు, నిద్రపోవడం అవసరం లేదు, అలసిపోవడం అనేది ఉండదు కదా, ఇట్లాంటిది ఏమీ అవసరం లేదు. కాబట్టి ఎప్పుడు కూడా ఒక చైతన్యంతో ఉత్సాహంగా ఉంటాం, కాబట్టి ఎప్పుడు నిర్మాణాత్మకంగా ఉంటాం అనమాట. కాలేజ్కి వెళ్తాము, కాలేజ్కి వెళ్ళింది ఏ బస్సులో వెళ్ళామా, సైకిల్ మీద వెళ్ళామా, ఏ టీచర్ వచ్చారు, ఏ క్లాస్ ఏ రోజు జరిగింది, ఇవన్నీ గుర్తుండవు. కానీ కరెక్ట్ సబ్జెక్ట్ గుర్తుంటుంది మనకి. మనం ఇది చదువుకున్నాం కదా అనేసి సబ్జెక్ట్ అయితే గుర్తుంటుంది. సో అలాగా నిర్మాణాత్మకమైన అన్వేషణలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం నిలిచి ఉంటుంది, మనలో గుర్తుంటుంది కదా. సో పైలోకం అంటే ఏంటంటే కాలేజ్ లాంటిది, చాలా ఉత్సాహంగా ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటుంటాము, నేర్చుకుంటుంటాము, మనమే తయారు చేస్తూ ఉంటాము. ఇవన్నీ ఏమని చెప్పారంటే సృజనాత్మక సాధనలు, కొత్త ఆలోచనలు.
కొత్త కొత్తగా ఏదైనా నిర్మించాలన్నా చెయ్యాలన్నా ఆ క్రియేటివిటీ అన్నమాట అవన్నీ కూడా మనకి ఉంటుంది. అట్లాగే ఎరుక పొందే అనుభవపూర్వకత అంటే మన అవేర్నెస్, మన ఎరుక ఇంకా బాగా పొందడానికి అక్కడ ఏమేం చేయాలో అవి చేస్తుంటాము, అనుభవాన్ని పొందుతుంటాము. వినోదం కలిగించేవి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. సో ఇవన్నీ కూడా నిర్దేశకులు ఆ నిర్మాణాన్ని అందిస్తారనమాట. అక్కడ ఉండే మార్గనిర్దేశకులు ఉంటారు కదా, వాళ్ళు ఇవన్నీ చేస్తుంటారు. మనం కూడా ఆ పనుల్లో ఉంటాము. అక్కడ మనకి విశ్రాంతి తీసుకోవచ్చు, కానీ నిద్ర అవసరం లేదు. ఇప్పుడు కూడా అంతే కదా, మనము ధ్యానం చేసే వాళ్ళము నిద్రతో పెద్ద పని ఉండదు. బాగా సాధన చేసేవాళ్ళు నాకు చాలా మంది తెలుసు. వాళ్ళు ఒక డాక్టర్ జీకే కానీ లేకపోతే నాకు తెలిసిన వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒక 2 గంటలు పడుకుంటారు అన్నమాట, అంతే. 2-3 గంటలు పడుకుంటారు, లేసేస్తారు. ఎప్పుడు చూసినా మెసేజ్ ఏమైనా పెట్టామంటే టక్కున రిప్లై ఇచ్చేస్తారు అనమాట. అసలు వీడు పడుకుంటారా లేదా అన్నట్లు ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు అన్ని గంటల ధ్యానం చేస్తారు, ఆత్మస్థితిలో ఉంటారు, హ్యాపీగా ఉంటారు. ఇంకా అలసట అనేది ఉండదన్నమాట. నాకు ఓపిక లేదు, నేను నీరసించిపోతున్నాను అనేది ఉండదు. ఎందుకంటే ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండి ఆత్మస్థితిలో ఉండడం అంటే ఏంటంటే, నేను దివ్యాత్మని, అందరూ కూడా మమాత్మ సర్వభూతాత్మ, నాలో ఉండే చైతన్యమే అందరిలో కూడా ఉంది, ఈ విశ్వమంతా చైతన్యమే అనే ఎరుక ఎప్పుడైతే కలిగి ఉంటామో అది ఆత్మస్థితి. ఈ ఆత్మస్థితిలో వేరే వాళ్ళని ఎప్పుడు తప్పు పట్టము. వేరే వాళ్ళు ఇలా చేశారేంటి, అలా ఉన్నారేంటి, ఎందుకు ఇది, అలా ఎందుకు, నా జీవితం ఎందుకు ఇలా ఉంది, ఇలాంటిది అంతా ఉండదన్నమాట. మనకు ఒక ఎరుక ఉంటుంది, చైతన్యంతో ఉంటాము. ఏది ఎందుకు ఎలా జరుగుతుందో అన్నీ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఉన్నదాన్ని అలా అంగీకరిస్తూ వెళ్ళిపోతాం, కానీ ఎక్కడ దేన్ని తప్పు పట్టము. కాబట్టి ఆవలి జీవితం అనేది చాలా ఉత్సాహభరితంగా ఉంటుంది, అలసిపోము. కాబట్టి మనకి విశ్రాంతి తీసుకోవచ్చు. జస్ట్ కూర్చొని ఒక ఏదైనా మంచి వినోదభరితమైన, నాకు ఇప్పుడు ఒక అందమైన అంటే ప్రకృతి సౌందర్యమైన ఒక బృందావనంలో ఒక విశ్రాంతి గదిలో కూర్చొని, లేదంటే ఆ చెట్ల మధ్య ఆ పుష్పాల నుంచి వచ్చే సుగంధాన్ని పీలుస్తూ ఆ చల్లటి గాలిని హాయిగా అనుభవిస్తూ కాసేపు అలా కూర్చోవాలని ఉంది అని అనుకోగానే అక్కడికి వెళ్ళిపోతాం మనము. అక్కడ ఎంత బాగా ఎంజాయ్ చేస్తాం. ఏదో పూలను చూస్తూ ఉంటాము, ఈ పువ్వు ఎర్రగా ఉంటే చాలా బాగుంటుంది అనుకోగానే మళ్ళీ ఆ పువ్వు ఎర్రగా మారిపోతుంది. ఈ చెట్టుకి ముళ్ళు లేకుండా ఉంటే ఇంకా సౌందర్యంగా ఉంటుంది అనుకుంటే ముళ్ళన్నీ పోతాయి. సో అక్కడ మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగిపోద్ది. చక్కగా విశ్రాంతి తీసుకోవచ్చు. కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ మన పనుల్లో, మన నిర్మాణాత్మకమైన పనుల్లోకి దిగిపోతాం అనమాట. కానీ నిద్రపోవాల్సిన అవసరం లేదు. నిద్ర అనేది శరీరానికి కావాలి, కానీ అక్కడ శరీరమే ఉండదు కాబట్టి అసలు నిద్రపోవాల్సిన అవసరం ఉండదు. మీ చైతన్యం నూతన ఆలోచనలతో నింపబడి ఉంటుంది. ఆ సమావేశం ప్రేమ పట్ల మీ భావం మరియు గాఢానుసంధానం ఎన్నటికీ అంతం అవ్వదు. ప్రేమ అంటే మనం తెలుసుకున్నాం ఈ పుస్తకం మొదట్లో. ప్రేమ అంటే మనిషికి మధ్య ఉండే ప్రేమ అనేది ఒక్కటే కాదు. ప్రేమ అనేది అక్కడ ప్రేమనే శ్వాసిస్తాం అన్నమాట పైలోకాల్లో. ప్రేమ తప్పితే ఇంకేముండదు, అన్నీ కూడా ప్రేమతో నిర్మించబడి ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం కూడా ప్రేమతో గాఢానుసంధానమై ఉంటాము. అనుసంధానం కాదు, గాఢానుసంధానం అన్నమాట. అంటే ప్రేమ యొక్క ఎరుక మనకి అక్కడ బాగా తెలుస్తుంది. మన చైతన్యం అంతా కూడా కొత్త కొత్త ఆలోచనలతో నింపబడి ఉంటుంది అనమాట. ఇది చేద్దామా, అలా చేద్దాము అనేసి ఆలోచనలు రావడము, అది వెంటనే ఇంప్లిమెంట్ చేసేయచ్చు అనమాట ఆ లోకాల్లో. ఎందుకు అంటే, ఉదాహరణకి నాకు ఇక్కడ పిరమిడ్ కట్టాలి అని నేను అనుకుంటే అది మామూలు విషయం కాదు అసలు. ఎందుకంటే ముందు స్థలం తీసుకోవాలి, దానికి డబ్బుని కూడబెట్టుకోవాలి, ఆ తర్వాత గవర్నమెంట్ దగ్గర నుంచి, మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర నుంచి మనకి రూల్స్, పర్మిషన్స్ ఇవన్నీ తీసుకోవాలి. అట్లా ఎంతో శ్రమ చేసుకుంటే ఎన్నాళ్లకో పిరమిడ్ అనేది తయారవుతుంది. కానీ పైలోకాల్లో ఏముంది, నాకు ఇక్కడ పిరమిడ్ కావాలి అనే ఆలోచన పెట్టగానే అక్కడ పిరమిడ్ తయారైపోయి ఉంటుంది. కాబట్టి నిర్మాణాత్మకంగా చేయడం అనేది అక్కడ చాలా సులువు అనమాట. ఏదన్నా ఎక్స్పెరిమెంట్స్ చేయడం అనేది చాలా సులువు. కాబట్టి పిరమిడ్ వెంటనే ప్రత్యక్షం అయిపోతుంది. అయిపోగానే దీని లోపల రకరకాల క్రిస్టల్స్ అన్నీ ఉండాలి అని అనుకోగానే వచ్చేస్తాయి. లేదు, ఇది బాగాలేదు, నాకు గడ్డితో ఒక పిరమిడ్ మీద ఎక్స్పెరిమెంట్ చేద్దామని ఉంది, గడ్డితో ఒక
రెల్లుగడ్డతో ఒక పిరమిడ్ కావాలి అనగానే ఈ పిరమిడ్ మాయమైపోయి కొత్తది వస్తుంది. ఏది కూడా అక్కడ భౌతిక పంచభూతాలతో తయారు చేసింది కాదు కాబట్టి ఆలోచనతో సృష్టించుకుంటున్నాం కాబట్టి అక్కడ చకచక చైతన్యంతో చాలా ఉత్సాహంగా మనం చేసుకోగలం అన్నమాట. అలసిపోవడం అనేది లేదు, మనకి బంధువులు ఎవరు ఉండరు. ఇప్పుడు ఇక్కడ అనుకోండి మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, కాసేపటికి అలసట వస్తుంది, కాసేపటికి ఆకలి వేస్తుంది, మనం వంట చేసుకోవాలి, తినాలి, లేదా ఎవరైనా చేసి పెట్టినా కూడా తినాలి, దానికోసం మళ్ళీ డబ్బులు సంపాదిస్తూ ఉండాలి, మళ్ళీ కుటుంబం మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, మళ్ళీ వాళ్ళకి సమయాన్ని కేటాయించాలి, ఇన్ని ఉంటాయి. అక్కడ ఏమీ ఉండవు. మన ఆత్మస్థితిలో ఉంటాం కాబట్టి మనకంటూ భార్య భర్త పిల్లలు ఎవరు ఉండరు. అందరూ స్నేహితులు ఉంటారు, ఎవరు ఎవరి మీద ఆధారపడరు, ఎవరి జీవితం వాళ్ళది, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అలసట లేదు, సంపాదన లేదు, ఏమి లేదు. ఏ పని కావాలంటే ఆ పని చేసుకోవచ్చు, ఎక్కడికి కావాలంటే అక్కడికి క్షణంలో మాయమైపోయి ప్రత్యక్షమైపోతాము. కాబట్టి అక్కడ చాలా హాయిగా ఉంటుంది, చైతన్యంతో ఉంటాము అని చెప్తున్నారు. అట్లాగే ప్రేమతో ఎప్పుడు కలిసి ఉంటాం అన్నమాట. అది ఎప్పటికీ అంతం అవ్వదు అన్నారు. ఆ అనుసంధానం అనేది అంతం అవ్వదు. తర్వాత ఆవలి జీవితంలోని సృజనాత్మకత. ఇందాక మనం ఇప్పటిదాకా ఏం చేసామో ఆవలి జీవితంలో నిర్మాణాత్మకం చూసాం కదా, నిర్మాణం ఎలా చేస్తాము అని. ఇప్పుడేమో సృజనాత్మకత అంటే క్రియేటివిటీ. ఏదో నిర్మించాము అని కాదు కదా, చాలా అందంగా పనికి వచ్చేలాగా చెయ్యాలి. మేము సృష్టించడానికి నేర్చుకుంటాము. ఇక్కడ ట్రాన్స్లేషన్ కొంచెం కరెక్ట్గా లేదు. మనము సృష్టించడం అనేది నేర్చుకుంటాము. ప్రతి ఆత్మ అనేక జీవిత కాలాలలో జ్ఞానాన్ని సేకరిస్తుంది. ఆ జ్ఞానం కొత్త ఆకారాలు మరియు వ్యక్తీకరణలను పొందడం ప్రారంభిస్తుంది. స్వచ్ఛమైన ఆలోచనగా ప్రారంభమయ్యేది కొత్త కనని చిత్రాలు, వినని సంగీతం, కొత్త వ్యక్తీకరణ రూపాలు, నయం చేయడానికి కొత్త మార్గాలు, కొత్త విజ్ఞాన శాస్త్రం, కొత్త సంబంధాలు, రూపాలు మరియు స్పృహ గురించిన అవగాహనగా పరిణామం చెందుతుంది. మనం అక్కడ సృష్టించడం అనేది చేస్తాం కదా. మనం అందరము ఆత్మస్వరూపంలో మనం భూమి మీదకి వచ్చి రకరకాల ఎన్నో జన్మలు తీసుకొని ఎంతో జ్ఞానాన్ని మనం సేకరిస్తాము. ఈ జన్మలో ఒక విషయం కాదు, ఎన్నో విషయాలు తెలుసుకుంటాము. పూర్వజన్మలో ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. ఇవన్నీ కూడా ఏం చేస్తాము, ఆ సేకరించిన జ్ఞానాన్ని మనం పైలోకాలకి తీసుకెళ్తాం, మన పూర్ణాత్మకి అందిస్తాం కదా. ఆ జ్ఞానంతో మనము ఇంకా కొత్త కొత్త ఆకారాలని, వ్యక్తీకరణలను తయారు చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఏంటి అంటే ఇప్పుడు మనకి బిడ్డ పుట్టగానే పాలు తాగడం ఎలా వచ్చింది అంటే, మనము నేర్చుకొని మన భౌతిక శరీరం తీసుకొని ఈ భూమి మీద ఉండి ఎన్నో విషయాలు నేర్చుకొని పైకి వెళ్ళిన తర్వాత ఆ జ్ఞానాన్ని మనం నిద్రలోనే మనం ఆ జ్ఞానానికి ప్రతిరోజు వెళ్ళి ఇస్తాం కాబట్టి, ఓ ఆకలి వేస్తే ఇలాంటి భావన కలుగుతుంది, ఆకలి వేస్తే ఏడుస్తారు పిల్లలు, ఆకలి వేస్తే నోటితో తీసుకోవాలి, పెదాలని ఇలా దగ్గరికి తీసుకొచ్చి లోపలికి సక్ చేస్తే పాలు వస్తాయి, మన పక్కనే తల్లి ఉంటుంది. ఇలా రకరకాల విషయాలన్నీ కూడా జ్ఞానంగా మనం పొంది ఉంటాం. ఆ జ్ఞానం పైకి తీసుకెళ్ళినప్పుడు అదే జ్ఞానాన్ని అందరికీ, పుట్టబోయే ఆత్మలకి, పుట్టిన ఆత్మలకి, అందరికీ వాళ్ళ ఆత్మలకి అందివ్వబడుతుంది అన్నమాట నిద్రలో. ఇలా అందివ్వబడడం వలన ఈ జ్ఞానము అందరికీ ఉపయోగపడుతుంది. సో అదే అనమాట, ఎక్స్పెరిమెంట్ చేస్తాము, విషయాన్ని తెలుసుకుంటాము, మళ్ళీ అందరికీ తెలియజేస్తాము. ఇంకా ఏం జరుగుతుంది అంటే, మన లోపల కొత్తగా పుట్టిన ఆలోచన ఎలాంటి రూపాలు తీసుకుంటుందంటే, అప్పటిదాకా చూడని ఒక కొత్త చిత్రము, అంటే ఒక బొమ్మనో, ఒక సినిమా లాగానో, ఒక ప్రదేశం లాగానో అట్లా వస్తుంది. లేదా ఒక కొత్త ఎప్పుడు వినని ఒక సంగీతం లాగా, అంటే కొత్తగా మనం క్రియేట్ చేస్తున్నాం అనమాట. కొత్త రాగాన్ని కనిపెడుతున్నాము. ఇప్పుడు అంతే కదా, సంగీత విద్వాంసులు ఉన్నారు, వాళ్ళే ఒక రాగాన్ని మేము తయారు చేసాము అనేసి ఎన్నో రాగాలు కొత్తగా పుట్టాయి. అప్పుడెప్పుడో పూర్వకాలంలో వచ్చిన రాగాలే కాదు, చాలా మంది కొత్త రాగాలు తయారు చేశారు. ఎలా వచ్చింది వాళ్ళకి? వాళ్ళ ఆలోచన రూపంలో వచ్చింది కదా. ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మస్థితిలోంచి, ఆత్మలోకాల్లోంచి వీళ్ళకి అందివ్వబడింది అనమాట.
ఎవరికి ఏదైతే అవసరమో, ఏ జ్ఞానం అవసరమో అవన్నీ అక్కడ అందుతాయి. మనకి కూడా జరుగుతుంది. మనము ఏదైనా ఒక వస్తువు ఒక చోట పెడతాము, మర్చిపోతాము, ఎంత గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తాం, మన మనసు బుద్ధి అన్నీ అక్కడ పెడతాం అనమాట. శక్తి అంతా అక్కడ పంపిస్తాము, ఎక్కడుంది 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 అనేసి. కొంచెం సేపటికి టక్కున ఒక్కసారి ఏదో ఒక మెరుపు మెరిసినట్టుగా మన లోపల ఆలోచన రూపంలో వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన శక్తి అంతా దాని మీద కేంద్రీకరించాం కాబట్టి మన పై లోకాలకి అనుసంధానించబడి నాకు ఇది కావాలి అన్నప్పుడు టక్కున పైనుంచి ఎక్కడో ఒక జ్ఞాపక శక్తిలోంచి ఒక మెరుపులాగా మనకి వచ్చి చూపిస్తుంది అనమాట, ఇక్కడ ఉంది అనేసి. సో మనం అంతా కూడా కనెక్షన్లో ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. అలాగే మనకి ఏదన్నా ఒక రిపేర్ చేస్తున్నప్పుడు, ఏదైనా పని చేసేటప్పుడు ఇలాంటివన్నీ కూడా ఈ చైతన్యం అనేది ఉపయోగపడుతుంది. ఓ ఇది ఎంతకీ పట్టడం లేదు, సో ఇలా చేస్తే ఏమైనా పడుతుందేమో అని థాట్ వస్తుంది అన్నమాట. ఇవంతా సృజనాత్మకత. ఏదైనా బాగులేనప్పుడు నయం చెయ్యడము, కొత్త విజ్ఞాన శాస్త్రం, కొత్త సైన్స్. ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు టెలిఫోన్ మొదట్లో లేదు, తర్వాత టెలిఫోన్ వచ్చింది, తర్వాత అది సెల్ ఫోన్లుగా మారింది, ఇప్పుడేమో స్మార్ట్ ఫోన్లు అయ్యింది కదా. ఇట్లా ఎన్నో ఇవన్నీ ఎలా వచ్చాయి? ఒక మనిషి ఆలోచనలోంచే వచ్చాయి కదా. ఇవన్నీ కూడా కొత్త విజ్ఞాన శాస్త్రం అన్నీ కూడా మనం ఆ సృజనాత్మకత పైలోకాల్లో ఉండే ఆత్మలు తయారు చేసి, వాళ్ళకు వచ్చిన ఆలోచనలతో వాళ్ళు తయారు చేసి అది మళ్ళీ తిరిగి మనకి అందివ్వబడుతుంది అనమాట. మనము కూడా ప్రతిరోజు నిద్రలో ఆత్మలోకంలోకే వెళతాము. ప్రతిరోజు అక్కడికి వెళ్ళి అక్కడ మన ఆకాశిక్ రికార్డ్స్ చూసుకొని మన జీవితం ఎలా ఉండబోతుందో చూసుకొని ఇంకా కొంచెం విహరించి కొత్త కొత్త విషయాలు తెలుసుకొని మళ్ళీ శరీరం అలసట అంతా తీరిపోయి, లేదా సూర్యుడి కిరణాలు మన మీద పడుతూ ఉండేటప్పుడు ఆటోమేటిక్గా బాడీలో ఒక హార్మోన్స్ రిలీజ్ అవుతుందన్నమాట, ఇంకా లేవాలి, మెలకువగా ఉండాలి అనేసి. అప్పుడు ఆత్మ తిరిగి భూమి మీదకి మన శరీరంలోకి వచ్చి ప్రవేశిస్తుంది అనమాట. అప్పటిదాకా పక్కన ఉండే శబ్దాలు, మన దుప్పటి స్పర్శ ఏమీ తెలియదు. ఎప్పుడైతే ఆత్మ వచ్చి శరీరంలో దూరుతుందో అప్పుడే మళ్ళీ మళ్ళీ అన్ని దుప్పటి పక్కకి వెళ్ళిపోవడమో సంథింగ్ అన్నీ కూడా మనకి ఎరుకలోకి వస్తాయన్నమాట. మన కొత్త విషయాలు నేర్చుకొని వస్తాం, అది ఏమీ గుర్తుండదు మనకి. కానీ ఎవరైతే బాగా ధ్యానం చేస్తారో, ఎన్నో ఏళ్ల నుంచి ఎంతో వాళ్ళకి ఆ సాధన అయితే ఎవరికైతే ఉంటుందో, వాళ్ళు నిద్రపోయేటప్పుడు కూడా వాళ్ళు ఎరుకతో ఉంటారన్నమాట. వాళ్ళ ఆత్మ ఎక్కడికి వెళుతుంది, ఏమేమి చూస్తుంది, ఎవరెవరిని కలుస్తుంది, కొత్త కొత్త విషయాలు ఏం తెలుసుకుంది, అన్నీ కూడా స్పష్టంగా వాళ్ళకి తెలుస్తాయి, గుర్తుంటుంది నిద్ర లేచిన తర్వాత. కాబట్టి ఇవంతా కూడా సృజనాత్మకత. అట్లాగే కొత్త సంబంధాలు అంటే పైకి వెళ్ళిన తర్వాత మన జీవితంలో ఎప్పుడు మనం పుట్టినప్పుడు మనతో ఎవరైతే ఉన్నారో వాళ్ళే లేరు కదా. మనకి కొత్త కొత్త ఫ్రెండ్స్ అయ్యారు, కొత్త కొత్త జీవిత భాగస్వాములు అయ్యారు, పిల్లలు పుట్టారు, లేదా ఉన్నవాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇట్లా ఎన్నో సంబంధాలు జరుగుతున్నాయి కదా. ఆ సంబంధాలన్నీ కూడా మనం పైలోకంలోనే ఎరుకలో తెలుసుకుంటాము. వ్యక్తిగత ఆత్మల విషయంలో ఏది నిజమో అది మొత్తం చైతన్యానికి కూడా వర్తిస్తుంది. నేర్చుకున్నది ఆలోచనకు మించి, కేవలం అవగాహనకు మించి రూపంలోకి వస్తుంది. మొత్తం తప్పకుండా సృష్టించాలి, ఎందుకంటే ఆలోచనకు రూపం అవసరం. అటువంటి కొత్త రూపాలు శక్తి మరియు కాంతి ప్రకంపనల నమూనాలు. స్టింగ్ థియరీని ఆలోచించండి. చిత్రాలు, జీవిత రూపాలు, పరిణామాలు అంతటా అనంతమైన పదార్థ రకాలు మరియు ఆడటానికి మరియు ప్రయోగాలు చేయడానికి మరింత సంక్లిష్టమైన అందమైన విశ్వాన్ని కలిగి ఉంటాయి. వ్యక్తిగత ఆత్మల విషయంలో ఏది నిజమో అది మొత్తం చైతన్యానికి కూడా వర్తిస్తుంది. అంటే మన ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆత్మ విషయంలో ఏమేం పనులు చేస్తాము, ఏమేమి అవసరము, ఎలా ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ ఏదైతే మనకి ఇందాక పారాగ్రాఫ్లో చెప్పుకున్నట్టుగా ఏదైతే ఒక వ్యక్తి చేసే పనులు ఏదైతే ఉంటాయో ఆత్మ విషయంలో అవన్నీ కూడా మొత్తం చైతన్యానికి కూడా వర్తిస్తాయి అన్నమాట. విశ్వ చైతన్యానికి కూడా వర్తిస్తుంది. అంటే మనం నేర్చుకున్నది, మన ఆలోచనలు, మన అవగాహన అవన్నీ కూడా రూపంలోకి అంటే మన లోపల మెదడులో ఉండే ఆలోచన కాస్త భౌతిక రూపాన్ని తీసుకున్నట్టు అక్కడ కూడా అలాగా రూపాన్ని సంతరించుకుంటుంది.
మొత్తం తప్పకుండా సృష్టించాలి. ఎందుకంటే ఆలోచనకు రూపం అవసరం. అంటే మన ఆలోచన చేస్తే సరిపోలేదు, దానికి ఒక రూపం అనేది తీసుకొని వస్తేనే అది అవసరం అవుతుంది అన్నమాట. కాబట్టి సృష్టించడం అనేది తప్పనిసరి అని చెప్తున్నారు. తర్వాత కొత్త రూపాలు, శక్తి, కాంతి, ప్రకంపన నమూనాలు, ఇవన్నీ కొత్త రూపాలంటే దేంతో తయారు చేసి ఉంటుంది? శక్తితో తయారు చేసి ఉంటుంది, కాంతితో తయారు చేసి ఉంటుంది. దానికి ఒక వైబ్రేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. చిత్రాలు, జీవిత రూపాలు, పరిణామాలు, అంతటా అనంతమైన పదార్థ రకాలు. ఓకే, సో ఏమైతే తయారు చేస్తామో మనం, బొమ్మలు వేస్తాము, లేదా ఒక సందర్భం ఏర్పాటు చేస్తాము, దాంట్లో కొంతమంది వ్యక్తులు ఉంటారు, కొంత మార్పులు ఉంటుంది, పరిణామాలు ఉంటాయి, కొన్ని జీవితాలు ఉంటాయి. ఇవి ఏదైతే ఉంటాయో ఆ పదార్థం ఉంటుంది, ఇది ఏదైతే ఉంటుందో ఆడటము, ప్రయోగం చేయడము, ఇవన్నీ కూడా అందమైన విశ్వాన్ని కలిగి ఉంటాయి. అంటే ఈ విశ్వంలో ఒక భాగము, ప్రతి దాంట్లో కూడా ఒక విశ్వం ఉంటుంది అనమాట. మనకి ఏం పుస్తకం అది? ఆత్మాయణం కాదు, సూక్ష్మ శరీరయానం అనే పుస్తకంలో ఉంటుందన్నమాట. ఏమని అని చెప్తారంటే, ప్రతి ఒక్క కణము, మన శరీరంలో ఉండే ప్రతి ఒక్క కణము దానికి అదే ఒక గొప్ప విశ్వం లాంటిదన్నమాట, ఒక యూనివర్స్. దాంట్లోనే సూర్యుడు, గ్రహాలు అన్నీ ఉన్నట్టుగా అక్కడ మన బయట ఉన్నట్టు లోపలే అది కూడా కనిపిస్తూ ఉంటుంది అని చెప్పారు. ఇవన్నీ కూడా అందమైన విశ్వాన్ని కలిగి ఉంటాయి. కనుక స్వర్గంలో సగటు రోజు మనం మెలకువగా మరి నేర్చుకుంటున్నందువలన ఎల్లప్పుడూ ఏదో ఒక సృజనాత్మక రూపాన్ని కలిగి ఉంటుంది. అత్యంత సాధారణమైనది శక్తితో చిత్రాలను సృష్టించడం. ఇల్లు, ఆలయం, ప్రకృతి దృశ్యం, తోట, సంక్లిష్టమైన రేఖాగణిత ఆకారం, శిల్పం. నా ఆత్మ సమూహం నివసించే విక్టోరియన్ ఇంటి వివరణ గుర్తుందా? ఇంటి లోపలలో లెక్కలేనన్ని వివరాలతో సహా ఆధ్యాత్మిక నిర్మాణాన్ని మా బృందం ఆస్వాదించడానికి ఇది ఒక మార్గం. ఈ సమూహం భూమిపై సాంఘిక మార్పును అవక్షేపించడం కోసం తయారు చేయబడిన నూతన శక్తి నమూనాలతో పాటు సంగీతాన్ని కూడా సృష్టిస్తుంది. అన్ని ఆత్మలు, ఆత్మ సమూహాలు ఈ విధంగానే సృష్టిస్తాయి. ఇదంతా కూడా మనము 8వ చాప్టర్ అయిన స్వర్గంలో ఒక రోజు అని ఒక దాంట్లో చదువుతున్నామన్నమాట. ఏమేం చేస్తాము, ఎలా ఉంటుంది, ఇవన్నీ అన్నమాట. సో స్వర్గంలో ఒక రోజు ఎలా ఉంటుంది? మనము మెలకువగా ఉంటాము, నేర్చుకుంటూ ఉంటాము, సృష్టిస్తూ ఉంటాం అన్నమాట. రకరకాల బొమ్మలు వేయడము, ఇల్లు కట్టడము, ఇల్లు కానీ, ఆలయం కానీ, ఇందాక అనుకున్నట్టు ఒక ప్రకృతి దృశ్యం కానీ, ఒక తోట కానీ, లేకపోతే ఒక రేఖాగణిత ఆకారం, అంటే ఒక జియోగ్రఫికల్ డయాగ్రామ్ అన్నమాట. ఆ బొమ్మ వేయడం కానీ, ఒక శిల్పాన్ని సృష్టించడం కానీ, ఇట్లా ఏదో ఒకటి మనం నేర్చుకుంటుంటాము, సృష్టిస్తూ ఉంటాము. విక్టోరియన్ అంటే ఈ మనకి ఇదంతా ఎవరు చెప్తున్నారు? జోర్డన్ చెప్తున్నారు కదా. జోర్డన్ ఏం చెప్పారంటే, వాళ్ళ ఆత్మలందరూ కూడా వాళ్ళకు ఒక ఇల్లు ఉంది, అంటే వాళ్ళందరూ ఒక ప్రదేశంలో ఉంటారు. ఆ ప్రదేశంలో విక్టోరియన్ అనే ఒక ఇల్లు ఉందన్నమాట. విక్టోరియన్ వాళ్ళ ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఏం చెప్తున్నారు అంటే, లోపల చాలా చాలా వస్తువులు ఉన్నాయి, చాలా చాలా వివరాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక నిర్మాణాలు ఉన్నాయి. వాటన్నింటినీ వీళ్ళు గమనిస్తూ ఉంటారు అన్నమాట. అవన్నీ ఎలా వచ్చాయి? వీళ్ళ సృష్టి నుంచే వచ్చాయి. ఇక్కడ ఇలా ఉంటే బాగుంటుంది, అలా చేద్దాము అనేసి వీళ్ళ సృష్టి నుంచే అది వచ్చింది కదా. కాబట్టి అలా వాళ్ళం సృష్టిస్తూ ఉంటాము, అదొక మార్గము, అది ఎంజాయ్ చేస్తాము అని చెప్తున్నారు. తర్వాత ఇంకా భూమి మీద మార్పులు తీసుకురావడానికి, అంటే మనుషుల మధ్య బంధాలు, దేశం యొక్క నిర్మాణము, దేశం యొక్క రాజకీయ నాయకుల యొక్క ఆలోచనలు, ఇవన్నీ కూడా వాటి మీద వీళ్ళు ప్రభావం చూపించడం, ఆత్మరూపంలో వాళ్ళ ప్రభావం చూపించడము. తర్వాత కొత్త ఎక్స్పెరిమెంట్స్, సైంటిస్టులకి ఆలోచనలు ఇవ్వడము, కొత్త సంగీతాన్ని సృష్టించడము, భూమి మీద ప్రకృతిని కాపాడటము, ఇవన్నీ కూడా ఆత్మలోకంలో వీళ్ళు సృష్టిస్తూ ఉంటారన్నమాట. ప్రతి ఒక్క ఆత్మ, అన్ని ఆత్మ సమూహాలు ఆ పనే చేస్తుంటాయి, అదే సృష్టిస్తుంటాయి అని చెప్తున్నారు. జ్ఞాపకం ఉంచుకొని ఆలోచన క్రమంగా రూపంలో కలిసిపోతుంది. ప్రతి కొత్త ఆలోచన సృష్టిస్తుంది. సృజనాత్మక వ్యక్తీకరణ అనేది
చైతన్యం యొక్క తప్పించుకోలేని చివరి ఉత్పత్తి. అందుకే పురోభివృద్ధి పరిమాణం చెందటానికై చైతన్యం సాగి తీరాలి. కాబట్టి ప్రతి ఒక్క ఆలోచన కూడా రూపంగా మారుతుందంట. క్రమంగా ఒక రూపాన్ని సంతరించుకుంటుంది. ప్రతి ఒక్క ఆలోచన సృష్టిస్తుంది. అట్లాగే ఒక క్రియేటివ్ అంటే సృజనాత్మక వ్యక్తీకరణ అనేది చైతన్యంలో తప్పించుకోలేని చిట్ట చివరి ఉత్పత్తి. అంటే మన లోపల ఒక సృజనాత్మక ఆలోచన, కొత్త ఆలోచన, ఇది ఎలా చేస్తాము అనే ఆలోచన ఏదైనా వస్తే అది ఖచ్చితంగా రూపాన్ని సంతరించుకుంటుంది. అదో చైతన్యంలో ఒక భాగం అయి తీరుతుంది అన్నమాట. అంటే చైతన్యము మనం ఇంకా పురోగభివృద్ధి చెందాలి అంటే ఈ ఉత్పత్తి, ఈ సృష్టి అనేది సృజనాత్మకత అనేది సాగి తీరాలి అన్నారు. చైతన్యం అభివృద్ధి చెందాలి అంటే ఇది సాగి తీరాలి, ఖచ్చితంగా రూపాన్ని సంతరించుకోవాలి అని చెప్తున్నారు. ఇది మనం స్వర్గంలో ఒక రోజు అనే ఒక 8వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాము. తరువాత మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఆవలి జీవితాన్ని ఊహించడం అని తెలుసుకుందాం. అది మాస్టర్స్ ఈరోజు. ఏమన్నా షేర్ చేస్తారా? 100%. ఎలా అనిపించింది? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఒక్కటండి, ఒక క్వశ్చన్. అదే మీరు రాత్రి రోజు మనం నిద్రపోతాము అనేసి అంటే, రోజు నిద్రపోయిన టైంలో మన ఆత్మ అక్కడికి వెళ్తుందా అండి? అయితే ఎస్ అండి, రోజు పైలోకాలకి. అవును, పైలోకాలకి వెళ్తుంది. మీరు స్పిరిచువల్ రియాలిటీ అనే సినిమా ఏమన్నా చూసారా? ఆహా, ఏంటంటే అది ఇంగ్లీష్ మూవీయా? తెలుగులో కూడా ఉంది. మీరు ఆన్లైన్ మెడిటేషన్ అనే వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారా? ఆహా, లేరా? లేను. ఓకే, సరే అండి. నేను రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నాను.